హాయ్ వెల్కమ్ టు సుభాష్ని టాక్స్. ఆర్బీఐ అందించిన ఒక మంచి గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ 2025లో ఆర్బీఐ ధమాకా ఆఫర్ని ఇచ్చింది. అదేంటి అంటే గనక ఫిబ్రవరి నెలలో 25 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ని తగ్గించింది. అలాగే మరలా ఏప్రిల్ 9th మరో 25 బేసిస్ పాయింట్స్ని తగ్గించాలని డిసైడ్ అయింది. దీనివల్ల టోటల్గా ఈ సంవత్సరం 0.50% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ ఎవరెవరికి తగ్గుతుంది? ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ప్రజెంట్ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ లాంటి బ్యాంకుల్లో 8.75% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ని హోమ్ లోన్స్కి క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. అయితే కనుక ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించడం వల్ల టోటల్గా 0.50% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గడం వల్ల 8.75 కాస్త 8.25కి పరిమితం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక వ్యక్తి 40 లక్షల ఇంటి లోన్ని 20 సంవత్సరాలకు 8.75% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్తో తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు అతని ప్రతి నెల ఈఎంఐ ఎంత పడుతుంది? 35,000 రూపాయల వరకు పడుతూ ఉంటుంది 20 సంవత్సరాలకి. అయితే రెపో రేట్ తగ్గడం వల్ల 8.25% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్తో క్యాల్కులేట్ చేసినప్పుడు అతని ప్రతి నెల ఈఎంఐ అనేది 34,000 రూపాయల వరకు పడుతుంది. అంటే ఈఎంఐ కాస్త తగ్గుతుంది. దీన్ని 20 సంవత్సరాలకు క్యాల్కులేట్ చేయగా టోటల్గా అతని టెన్యూర్ పూర్తయ్యేసరికి దగ్గర 3 లక్షల రూపాయల వరకు డబ్బు అనేది ఆదా అవుతుంది. అయితే గనక అన్ని బ్యాంక్స్ కూడా ఈ ఈఎంఐని ఇలా తగ్గించవన్నమాట. కొన్ని బ్యాంక్స్ మ్యాక్సిమం ఏం చేస్తూ ఉంటాయి అంటే ఈఎంఐని తగ్గించకపోగా టెన్యూర్ పీరియడ్ని అడ్జస్ట్ చేస్తాయి అన్నమాట. ఎలా అంటే 20 సంవత్సరాలకు అనగా 240 నెలలు అవుతుంది. అయితే కనుక టెన్యూర్ పీరియడ్ 35,000 రూపీస్తో కంటిన్యూ చేయగలిగితే కనుక అతని టెన్యూర్ పీరియడ్ అనేది 240 నుంచి 220 నెలలకు మాత్రమే పరిమితం అవుతుంది. అనగా దాదాపు సంవత్సరం 8 నెలల పాటు టెన్యూర్ పీరియడ్ అనేది తగ్గుతుంది. ఇది హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి పూర్తి వివరాలు ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెంటనే మీ బ్యాంకుకు వెళ్ళి సంప్రదించి వీటి గురించి తెలుసుకోండి. అయితే గనక చాలా వరకు బ్యాంక్స్ క్రెడిట్ స్కోరు 750 అబవ్ పాయింట్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రెపో రేటు తగ్గించినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా తగ్గించడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్లో అత్యధిక వడ్డీని వసూలు చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు మాత్రం చాలా వరకు ఈ రెపో రేట్ని ఫాలో అవ్వరు. సో మీరు మీ బ్యాంకు వెళ్ళి మీ బ్యాంక్స్ ఈ ఇంట్రెస్ట్ రేట్ని అప్లై చేస్తాయో లేదో తెలుసుకోండి. విషయం అనేది హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి, కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సమాచారం మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే మరింత సమాచారం ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ కానీ, మన లైఫ్ స్టైల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కానీ వీడియోలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.